చూస్తే నేనే ఆశ్చర్యపోయాను నాలెడ్జ్ అంతా. అందుకే మొన్నే సిఏఐ పార్ట్నర్షిప్ సబ్మిట్ పెట్టాం విశాఖపట్నంలో. దగ్గర 13,50,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. 16 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఈరోజు చూసిన తర్వాత నాకు అనిపించింది, ఎందుకు మనం అటల్ టింకరింగ్ ల్యాబ్ ఉంది, ఇన్నోవేషన్లో మన పిల్లలు ముందుకు పోతున్నారు. అందుకే రేపు జనవరి సంక్రాంతి అయిపోతానే స్టూడెంట్స్ ఇన్నోవేటర్స్ పార్ట్నర్షిప్ సబ్మిట్. మొన్న ఎట్లయితే మాక్ అసెంబ్లీ పెట్టామో, ఎవరైతే స్టూడెంట్ ఇన్నోవేటర్స్ని, మీ తెలివితేటలన్నీ కూడా మీరు ఒకటే ఆలోచించండి. రాష్ట్రం అంతా పిల్లలకి చెప్తున్నా, 7వ తరగతి నుంచి మీరు వినూత్నంగా ఆలోచించాలి. ప్రతి సంవత్సరం ఒక ప్రాజెక్ట్ చేయాలి, గ్రూప్గా చేయాలి, ఇండివిజువల్గా చేయాలి. ఆ ఫలితాలు కానీ వస్తే మీకు రాబోయే రోజుల్లో మీరే పరిశ్రమలు ప్రారంభించే పరిస్థితికి వస్తారు. దానికి మొదటి మెట్టు ఈ సబ్మిట్, ఏదే స్టూడెంట్స్ ఇన్నోవేటర్స్ పార్ట్నర్షిప్ సబ్మిట్. రాష్ట్ర స్థాయిలో నేను పెడతాను, జిల్లా స్థాయిలో మీరు పోటీలు పెట్టండి, స్కూల్లో పెట్టండి. తర్వాత మీరు వాళ్ళని సెలెక్ట్ చేసి నేను పారిశ్రామికవేత్తలందరినీ రమ్మంటాను, వాళ్ళు కూడా వస్తారు. వీళ్ళు చేసినట్టుగానే ఉపయోగం ఉంటే దాన్ని అమలు చేయించే బాధ్యత నేను తీసుకుని ఈ పిల్లల భవిష్యత్తు ప్రతిభని గుర్తించి రివార్డులు కూడా ఇప్పించే బాధ్యత నాదని డిపార్ట్మెంట్కి చెప్తున్నా. చదువు అనేది స్కూల్లో చదువుకోవడం కాదు, నేర్చుకున్న విద్యని, నాలెడ్జ్ని మళ్ళీ ఏ విధంగా సమస్యల పరిష్కారానికి ఉపయోగించాలనో అది చిన్నప్పటి నుంచే నేర్పించగలిగితే ఇది సాధ్యం. ఈ కార్యక్రమాన్ని జనవరి ఎండ్లో పెట్టమని చెప్పి అడిగాను, పెడతామని చెప్పి ఒప్పుకున్నారు. అది కూడా ఒక ముఖ్యమైన కార్యక్రమం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మూడోది, ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెడుతున్నాం, మీరు చదువుకుంటున్నారు. కొంతమంది పై చదువులు పోయినప్పుడు మీకు ఇష్టమైన యూనివర్సిటీకి పోవాలంటే ఇబ్బందులు వస్తున్నాయి. కొంతమంది తల్లిదండ్రులు కూడా చదివించలేకపోతున్నారు. మామూలు ఎడ్యుకేషన్ అంతా చూసుకుంటాం మేము. ఎవరైనా వినూత్నంగా ప్రపంచంలో కానీ బెస్ట్ యూనివర్సిటీకి పోవాలంటే డబ్బుల వల్ల మీరు ఆపేసే పరిస్థితికి వస్తున్నారు. అందుకే ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని తీసుకొస్తున్నాం, కళలకు రెక్కలు. మీ యాస్పిరేషన్ తీర్చడానికి ఒక్క పైసా మీరు గ్యారంటీ ఇచ్చే పని లేకుండా పావలా వడ్డీతో ఎంత డబ్బులు కావాలని ఇప్పించి మీరు అనుకున్న చదువుకునేట్టుగా చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. దానివల్ల మీరు చదువుకొని ఉద్యోగం వచ్చిన తర్వాత వచ్చిన ఆదాయంతో మీరు ఆ డబ్బులు తిరిగి పే చేసుకునే అవకాశం కూడా వస్తుంది. మీ యాస్పిరేషన్స్ని, మీ కోరికల్ని మీరు చంపుకోవాల్సిన అవసరం లేదు. మీకు శక్తి ఉంది, సమర్థత ఉంది. కానీ ఆ నాలెడ్జ్ కానీ సరైన సమయంలో వస్తే మీ జీవితాలు ఇంకొక లెవెల్కి వెళ్తాయి. అది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక విషయం, ఇక్కడ చూస్తే పిల్లల్ని నేను చూశాను, చాలా బ్యూటిఫుల్గా చేశారు. నిజ జీవితంలో ఇది మీరు చేయాల్సిన అవసరం ఉంది. ఎప్పటి నుంచో మేము ఆలోచిస్తున్నాం. డాక్రా సంఘాలు పెట్టాం, ఉద్యోగాల్లో కాలేజీల్లో రిజర్వేషన్లు తీసుకొచ్చాం. ఈరోజు ఎక్కడికి చూసినా చాలా వరకు సమర్థవంతంగా ముందుకు పోతున్నారు. కానీ ఇంకా కూడా సమర్థవంతంగా ముందుకు పోవాలి. అవసరమైతే నేను ఈరోజు అనిపించింది, ఈరోజు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్లు తీసుకొచ్చాం, చట్ట భద్రత కల్పించాం. భవిష్యత్తులో ఆడవాళ్ళని హీనంగా మాట్లాడే మాటలు కానీ హింసించే బాధ్యత ఎవడన్నా తీసుకుంటే ఒక ప్రత్యేకమైన చట్టం తీసుకొచ్చి ఆడబిడ్డలకు భద్రత కల్పించే బాధ్యత, భరోసా ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. జెండర్ ఈక్విటీ ఉండాలి, ఆడబిడ్డల్ని గౌరవించే సంస్కారం ఉండాలి.
నేను ఎన్నోసార్లు చెప్పాను, ఎవరైనా ఆడబిడ్డల జోలుకొస్తే అదే చివరి రోజు అవుతుందని చాలా హెచ్చరించాను. ఇంకొక పక్క పిల్లలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ డ్రగ్స్ దాని మీద మీరు రాజీ లేని పోరాటం చేయాల్సిన బాధ్యత మీ పిల్లలపైన అందరిపైన ఉంది. అది కూడా మనం డ్రగ్స్ మీద వ్యతిరేకంగా పోరాడమే కాకుండా మనం అందరం ఎక్కడికక్కడ మనం ముందుకు పోగలిగితే ఒక మంచి సమాజాన్ని రూపకల్పన చేసుకున్న వాళ్ళు అవుతాం. ఇప్పటికే విద్యాశాఖలో 28 రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ఇంకో పక్క ఇంటర్మీడియట్లో 10 రిఫార్మ్స్ తీసుకొచ్చారు. 38 రిఫార్మ్ తీసుకొచ్చారు. 3వ పేటీఎంకి ఇన్ని మార్పులు వచ్చాయి. ఇంకా 5 ఏళ్లలో 7 పేటీఎంలు ఉంటాయి, మెగా పేటీఎంలు ఉంటాయి. ఈ 7 అయ్యే లోపల నాకు అనుమానం లేదు, దేశానికి ఆంధ్రప్రదేశ్ ఒక ఆదర్శంగా, ఒక రోల్ మోడల్గా ఎడ్యుకేషన్ అందించే బాధ్యత మనం తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. పిల్లలు కూడా పార్టిసిపేట్ చేయండి, తల్లిదండ్రులు కూడా చర్చించండి. ఎప్పటికప్పుడు మార్పులు తేవాలంటే స్కూల్స్లో మీరు తీసుకురండి. మీ స్థాయి అయిన తర్వాత గవర్నమెంట్ చేయాలంటే సజెస్ట్ చేయండి. ఇది మన ప్రభుత్వం, మీరందరూ కోరుకున్న ప్రభుత్వం. మీ కోరికలు తీర్చడానికి, మీ యాస్పిరేషన్స్ని ఫుల్ఫిల్ చేయడానికి పనిచేసే ప్రభుత్వం.